మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇదిగో తిను, నీకోసమే తెచ్చాను. మళ్ళీ నిన్నొకటి అడగనా? ఏమడుగుతాడు? ఎవరూ లేరు కదా, నేనంటే ఇష్టమని చెప్పిస్తాడా? కొత్తగా ఏంటిది? అడుగు. భలే రుచిగా ఉన్నాయి. నువ్వే చేసావా? ఇదేనా అడగాలనుకుంది? మరి నువ్వు ఇంకేం అడుగుతున్నాను అనుకున్నావు? నా బొంద అనుకున్నాను. గతం గుర్తులేకపోతే పోయింది. కళ్ళ ముందు వయసులో ఉన్న ఆడపిల్ల తనని ఇష్టపడుతుందని కూడా తెలుసుకోలేకపోతే ఎలా? ఏంటి అలా చూస్తున్నావు? వీటిని కొనుక్కొచ్చావా? అవును, తిను. నువ్వు నా కోసం ఎప్పుడు ఏదో ఒకటి తెచ్చి పెడతావు ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పన్రా, పెళ్లి కాని ఒక ఆడపిల్ల మనసైనోడికి తన ప్రేమని ఇంతకంటే సూటిగా ఎలా చెబుతుంది? ఇంకేంటి విషయాలు చెప్పు. మళ్ళీ నేను కాదు, ముందు నువ్వు చెప్పు. ఆ రోజు నాకు జ్వరంగా ఉండి లేవలేకుండా పడుకుంటే నువ్వెందుకు పని మానేసి నా కోసం వచ్చావు? అక్కడే ఉండి నాకు సేవలెందుకు చేశావు? ఎందుకేంటి? మనోళ్ళు అనుకున్నప్పుడు కష్టం వస్తే సాయం చేయకపోతే ఎలాగా? ఇప్పుడు మనోళ్ళు అంటాడు, సొంతోళ్ళు అంటాడు, అమాయకంగానే నాలో ఆశలు రేపుతాడు. ఇదంతా నా వైపు నుంచేనా? తనలో ఎలాంటి ఇది లేదా? శివ, గుళ్ళో చేతికి రక్తం కారేదాకా అంతసేపు గంటనెందుకు కొట్టావు? నాకు నా గతం గుర్తు రావాలని, అలా చేస్తే అయినా గుళ్ళో దేవుడు నా మీద దయ చూపిస్తాడేమోనని చెప్పాడు శాస్త్రి బాబాయ్. మరి నీ గతమేమైనా గుర్తొచ్చిందా? నా చేతికి మాత్రం రక్తం వచ్చింది. శివ, ఒకవేళ నీకు నీ గతం గుర్తొస్తే ఈ మల్లిని మర్చిపోతావా? చిచి, సొంత వాళ్ళని ఎలా మర్చిపోతాం? యా అల్లా, ఎవరూ లేని మా శివాకి ఈ మల్లిని దగ్గర చేస్తున్నావా? ఏం మల్లి, శివాకి ఎలా ఉందో చూడాలని వచ్చావా? అవును చాచా, తినడానికి నా కోసం ఇవి కూడా తీసుకొచ్చింది. భలే రుచిగా ఉన్నాయి. నువ్వు కూడా తిను. నాకు వద్దులే బేటా, నువ్వు తిను. ఏం మల్లి, ఇవాళ పనికి వెళ్ళలేదా? వెళ్ళాలనిపించలేదు. ఏ, ఎందుకని? నా కోసమే. నేను రాకపోతే మళ్ళీ కూడా తోచదు కదా, అందుకే రేపటి నుంచి మేమిద్దరం కలిసే పనికి వెళ్తాం. అలాగే. నా బుజ్జి కుక్క పిల్లకి ఇప్పుడు చిన్న పరీక్ష పెడతాను. ఆనంద్ మీద నా క్రష్ ఉన్నట్టే నా మీద తనకు కూడా అదుందో లేదో తెలుసుకుంటాను. అమ్మో, మేడం మళ్ళీ కాల్ చేస్తుందంటే. మేడం. ఆనంద్, ఎక్కడున్నావు? ఎందుకు? అబ్బా, నువ్వెక్కడున్నా సరే అర్జెంట్ గా మనం కలుసుకునే చోటుకు వచ్చేసి. ఏమైంది మేడం, అలా టెన్షన్ పడుతున్నారండి? టెన్షన్ కాదు బాబు,
నిలువెలా వణికిపోతున్నాను. అసలే ఇక్కడ ఎవరూ లేరు. వాడు గాని యూటర్న్ తీసుకొని తిరిగొస్తే ఇక నా పని అంతే. వాడా? ఎవడు? వాడే, ఆ విశాల్ గాడు. ఇక నేను ఒంటరిగా నిలబడ్డానని కారులో వెళ్తూ ఆ రాస్కల్ నన్ను చూశాడు. అంతేకాదు, నీ సంగతి తేలుస్తానని నాకు సైగ కూడా చేశాడు. వెళ్ళినట్టే వెళ్ళి వాడు తిరిగొచ్చి నన్నేం చేస్తాడో అని భయంగా ఉంది. ప్లీజ్ నన్ను కాపాడటానికి హీ మ్యాన్ లాగా త్వరగా వచ్చేవా? మేడం, మీరు చెప్పేది నిజమేనా? అంటే ఇప్పుడు కూడా నేను టీస్ చేయడానికి కాల్ చేశాను అనుకుంటున్నావా? ఏమో, ఆ సంగతి మీకే తెలియాలి. వాట్ డు యు మీన్? తాత తోడేలు సామెతని నిజం చేయొద్దని చెప్తున్నాను. అంటే నేను అబద్ధం చెప్తున్నాననే కదా బీటెక్? ఆ మాట చెప్పడానికి డిగ్రీలు చదువులు అక్కర్లేదండి. చిన్న లాజిక్ తెలిస్తే చాలు. లాజిక్కా? ఏంటది? అపాయం అనిపిస్తే ఏ ఆడపిల్లైనా ఇలా ఫోన్ చేస్తూ అదే ప్లేస్లో ఇంతసేపు ఉండదు. ప్రమాదం పొంచుకురాకముందే పరిగెత్తి పారిపోతుంది. తనను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. టీజింగ్ తెలిసిన మీరు ఇంత చిన్న లాజిక్ ని ఎలా మిస్ అయ్యారు మేడం? నువ్వు నీ తొక్కల లాజిక్. ఇప్పుడు ఆ విశాల్ గాడొచ్చి బలవంతంగా నన్ను ఎత్తుకుపోతే ఏ గెస్ట్ హౌస్ కో లాక్కుపోయి నా జీవితాన్ని నాశనం చేస్తే అప్పుడు నమ్ముతావేమో నువ్వు. లాజిక్ అంట లాజిక్. సారీ మేడం, మీరు చెప్పేది నిజమేనా? నేను ఇప్పుడు రాలేను. నాకు చాలా పనులున్నాయి. మీరే ఎలాగోలా ఆటోలో ఇంటికెళ్ళిపోండి. నీ అబ్బా, ఒక ఆడపిల్ల భయంతో వణికిపోతూ కాపాడ్రా మగడా అంటే పనుందంటావేంటి? నువ్వు అసలు మగాడివేనా? మేడం, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. అబ్బో, ఈ మొహానికి తోడు పౌరుషం కూడానా? మేడం, మేడంనే ఆర్డర్ వేస్తున్నాను. అసలు ఆ విశాల్ గడి వెంట పడ్డానికి కారణమే నువ్వు. నేనేం చేశాను? ఆ రోజు నువ్వేగా మా ఫామ్ హౌస్ లో నా ముందే వాడితో గొడవ పడ్డావు. అంటే ఆ రోజు మిమ్మల్ని కాపాడాలని అలా చేశాను. ఈ రోజు కూడా వాడి భార్య నుంచి కాపాడమనే కదా చెప్పేది. ఇదిగో, ఇప్పుడు నువ్వు రాకపోతే నేను ఇప్పుడే మా అన్నయ్య కాల్ చేసి మొత్తం చెప్పేస్తాను. ఏం చెప్తారు? అదే, ఆ రోజు ఒంటరిగా నేను ఇంట్లో డాన్స్ చేస్తూ ఉంటే కళ్ళు ఆర్పకుండా నువ్వు చూసినప్పటి నుంచి మన మధ్య ఇప్పటిదాకా జరిగిన లవ్ స్టోరీ మొత్తం పూసగుచ్చినట్టు చెప్పేస్తాను. అయ్యో మేడం, మన మధ్య లవ్ స్టోరీ ఏంటి? అలాంటిదేం లేదు అని నువ్వంటే సరిపోతుందా? బాగా గరం మసాలా వేసినట్టు సీన్ బై సీన్ మా అన్నయ్యకి నేను పులిహోర కలుపుతూ కన్నీళ్లు పెట్టుకొని చెప్తే అప్పుడు నా మాటే వింటాడు. అర్థమైందా బుజ్జికొక పిల్ల? చాలా బాగా అర్థమైంది. ఆ విశాల్ గాడు కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చిన. మీరు అక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి పోతావు చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్న కుర్రవాడా? ఎస్, నాకేదైనా జరిగితే ఆనంద్ అస్సలు భరించలేడు. తనకు కూడా నేనంటే చాలా ఇష్టమే. త్వరలోనే నా మనసులో మాటని నా కేపీతో చెప్పేయాలి.